క్రీస్తు శిలువ యాత్ర యాగంతోనే మానవాళికి పాప విముక్తి కలిగిందని రెవరెండ్ జెర్మియా అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్న గుడ్ ఫ్రైడే ద్వారా యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు క్షమాగుణం, బాధ్యత, ప్రేమ, పాపపు ఒప్పుకోలు, దయా గుణాలను అలవర్చుకోవాలన్నారు. తెలిసి సాహసం చేసి అది తప్పురా బాబు అని తెలిసి కూడా వీర సాహసంతో చేస్తారు కదా, అదేంటంట ఉద్దేశపూర్వకమైనటువంటిది. ఒకటి చేస్తే దానికి శిక్ష, పొరపాటున చేస్తే శిక్ష లేదు. మరి ఇక్కడ దొంగ పరిస్థితి ఏంటి? 39 నుండి లేదా చదువుదాం, 33 నుండి చదువుదాం. కపాలపడే స్థలంలో వచ్చినప్పుడు ఇక్కడ పులివాటి నడిపక్షుని క్రీస్తు అనే కనుకాను రక్షించుకుని అపహసించి అతను సైనికులు ఆయన దగ్గర వచ్చి చిరకనిచ్చారు. నీవు యూదులలో అయితే నిన్ను నీవు రక్షించుకుని అపహసించింది కదా. అప్పుడేమంటున్నాడంటే 39 వేలాగా వేయబడినటువంటి నేరస్తులు ఒకరు ఆయన దోషించు, నిన్ను నీవు రక్షించుకోము, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాడు. నువ్వు యూదుల రాజువు కదా. ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయంలో అమ్మా అని పిలిచాడు కదా. అమ్మ అనే పదము సృష్టిలో ఉన్నటువంటి అన్ని తీయనైన పదంలో మొదటి పదం ఏంటంటే అమ్మ అనే పదం కదా. ఒక బాధ వచ్చినా, ఒక సంతోషం వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా మొట్టమొదట మన నోట్లోంచి వచ్చే పదం ఏంటంటే అమ్మ అనే పదం వస్తుంది కదా. ఒక చిన్న బాలుడు ఎదుగుతూ ఉన్నప్పుడు మొట్టమొదట పలికే మాట కూడా అమ్మ అనే మాట వస్తుంది కదా. దేవుడు సృష్టిలో అన్ని చోట్ల తన యొక్క దూతల్ని ఉంచలేక ఒక ప్రతి ఇంటిలో ఒక అమ్మను ఉంచాడట. మరి అలాంటి అమ్మ కొరకు మరి ఇక్కడ యేసుప్రభువు వారు ఆ చివరి క్షణాల్లో కూడా తన బాధ్యతను విస్మరించకుండా తండ్రి తనకి ఏదైతే అప్పగించాడో కదా, ఆ అప్పగించిన గౌరవించాలి, ఆదరించాలి అనేది కూడా తండ్రి చిత్తమైంది. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి యేసుప్రభువు వారు ఆ శిలువ మీద 3వ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడని ఆ యొక్క తల్లికి అప్పగించినట్టు చూస్తున్నాం. మరి ఆ తల్లి ఆ యొక్క కుమారుడు యొక్క వేదనను చూసి